పబ్లిసిటీ కోసమో పార్టీ అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనో ప్రజలకు పావలా ఇచ్చి రూపాయి పబ్లిసిటీ చేయించుకునే రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం. కానీ రాజకీయాలకు స్వస్తి చెప్పినా కానీ ప్రజలకు సేవలు అందిస్తున్న టీడీపీ నాయకులు, మాజీ రాజకీయ నాయకులు కాపా శ్రీనివాసరావుకి చిన్న ఆగిరిపల్లి ప్రజలు జైజైలు కొడుతున్నారు. అసలు విషయానికి వస్తే ఇటీవల జరిగిన ఆటో ప్రమాదంలో చిన్న ఆగిరిపల్లి గొల్లగూడానికి చెందిన వీర్ల సుజాత, వీర్ల కృష్ణకుమారి మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న కాపా శ్రీనివాసరావు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబ సభ్యులు ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నాగిరిపల్లి గొల్లగూడెం మొన్న జరిగినటువంటి ఆటో యాక్సిడెంట్ వల్ల ఈరోజు వీర్ల సుజాత ఈ చిన్నపిల్లల తల్లి చనిపోయింది. అట్లాగే కృష్ణకుమారి, వీర్ల కృష్ణకుమారి మరి ఈయన భార్య, ఈయన తల్లి గారు కూడా చనిపోవడం జరిగింది. ఈరోజు ఒక మనిషి ఐసీయూలో శవ బతుకులతో ఉంది. సుమారు 15 మంది క్షతగాత్రులుగా అనేకమైనటువంటి దెబ్బలు తగిలి ఈరోజు మరి ఇళ్లలో నుంచి కదలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ గ్రామంలో అందరూ కూడా చాలా చిన్నకారు రైతులు వ్యవసాయం నమ్ముకుని వ్యవసాయం మీద కుటుంబాన్ని సాగించుకుంటూ మరి వీళ్ళు వ్యవసాయం ముగించుకుని మొన్న జరిగినటువంటి డిసెంబర్లో వచ్చిన తుఫాను వల్ల అకాల నష్టం వల్ల కూడా వీళ్ళు ఈరోజు ఈ కుటుంబంలో అప్పులు పాలయ్యి అప్పులు తీర్చడం కోసం ఈరోజు కుటుంబాన్ని కూడా మరి వదిలి ఎక్కడికో 25 కిలోమీటర్ల ఆటోలో వెళ్తూ మరి దురదృష్టం చేత చనిపోవడం జరిగింది. ఈ కుటుంబాలకు ఈరోజు మరి చాలామంది రాజకీయ నాయకులు పరామర్శించారో వెళ్ళారే తప్ప ఈరోజు ఎవరో కూడా అయ్యో పాపం చాలు చూపించిన పరిస్థితి లేదంటే చాలా బాధాకరమైన విషయం. ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు, చిన్నకారు రైతులందరూ కూడా ఈరోజు రైతుల నుంచి రైతు కూలీలుగా వెళ్ళి పొట్టకోటి కోసం ఎక్కడో అబాస్పాల మరి చనిపోతే అలాంటి కుటుంబాలను ఆదుకుంటానికి ఏ ఒక్కళ్ళు కూడా ముందు రావట్లేదంటే చాలా బాధాకరమైన విషయం. నేను ఒక తోటి రైతుగా వీళ్ళందరూ కూడా విత్తన పత్తి గత 30 సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నారు. మరి దీంట్లో ఈ సంవత్సరం మొన్న జరిగినటువంటి తుఫాను వల్ల అపారమైన నష్టం జరగడం వల్ల ఈరోజు కుటుంబం అంతా కూడా కూలి పనులకు వెళ్ళి ఆ నష్టాన్ని పూడ్చుకోవాలని ఈరోజు అనంతలోకాలకు వెళ్ళటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ చిన్నపిల్లలు ఈరోజు తల్లి లేక మరి ఆయన భార్య కోల్పోయి, వీళ్ళు తల్లి కోల్పోయి, భార్యను కోల్పోయి అనాథుల పాలైనటువంటి